ఇక్కడ కంప్లీట్గా ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ సమ్మర్ క్యాంప్ అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఇట్ ఫీల్స్ నైస్. అక్రిలిక్ పెయింటింగ్తో పాటు నేను పెన్సిల్ షేడింగ్ నేర్చుకుంటున్నా. ఒక 2 hours ఇంట్లో నుంచి వదిలేసి వచ్చి హ్యాపీగా పిల్లలతో పాటు రిలాక్స్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. कितने साल से आप यही? 9 years हो गए. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో సమ్మర్ క్యాంప్స్ అయితే స్టార్ట్ అయినాయి, మీ అందరూ కూడా తెలిసిందే. ఇక ప్రజెంట్ నేను శిల్పారామం ఉంది. సో శిల్పారామం స్పెషల్ ఏంది బయట సమ్మర్ క్యాంప్ ఇక్కడికి అని అనుకుంటే, ఇక్కడ కంప్లీట్గా ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ సమ్మర్ క్యాంప్ అవుతుంది. సో దాదాపు ఒక 10 ఆర్ట్స్ ఫార్మ్స్ ఇక్కడ నేర్పిస్తున్నారంట. ఇక ప్రజెంట్ నేను ఒడిశా సంబంధించిన ఆర్ట్ ఫామ్ దగ్గరికి వచ్చేసిన. సో అందరు చాలా సీరియస్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకి నేర్పించే కోచ్ మన దగ్గర ఉన్నారు, మాట్లాడుతున్నారు. హాయ్. हाय. तो कितने साल से आप यही? 9 years हो गए. 9 years हो गए. तो ये ईयर कैसे है क्रेजिस का? अच्छा लग रहा है. वो 23 मेंबर्स है इस बार. 2 स्टेप हो रहे हैं और सब भी अच्छा भी इंटरेस्ट भी है, सब करने के लिए भी इंटरेस्ट है, कर रहे हैं अच्छा से कर रहे हैं. मेरे को भी सिखाने के लिए भी अच्छा लग रहे हैं. तो ये आर्ट का नाम क्या है? और ट्राइबल पेंटिंग्स है. ट्राइबल पेंटिंग. सो ये ओडिशा का? तो पहले छत्तीसगढ़ का था, अभी तो उड़ीसा में भी कर रहे हैं, सब लोग भी कर रहे हैं पूरा. वो जैसे फोक डांस बोलते हैं वही क्यों बोलते वर्ली आर्ट, नहीं तो वो ट्राइबल आर्ट बोलते हैं. मैं अभी स्टार्ट करे रहे, पेंसिल में पहले स्केच करना है सीखते हैं. मंडे से कलरिंग कैनवास का ऊपर ऐसे बटल का ऊपर भी बनाते. बच्चे को भी सिखाते हैं कैसे करना कैसे नहीं करना, वो कौन सा कलर भी यूज़ करते हैं वो सब मंडे को भी आप आ जाए, मंडे को भी देखेंगे. ओके. सो कौन कौन सा कलर्स इस्तेमाल करते हैं इसके लिए? हमारा तो नेचुरल कलर भी है, एक्रिलिक है, एशियन पेंट्स मिक्स करके सब मीडियम डाल के भी करते हैं. वो बॉटल का ऊपर वार्निश पेंटिंग होने के बाद वार्निश टच दिया हुआ है. ओके. वो वॉशेबल भी है. ओके. ये वॉशेबल भी है? हाँ, वो कुछ नहीं होगा. वो ग्लास बॉटल है, इसका ऊपर कॉटन क्लॉथ पेस्ट किया हुआ है, पहले गम से पेस्ट किया हुआ है, बाद में सब कलरिंग करके वार्निश दिया हुआ है. ओके. सो वार्निश क्यों देते हैं उसके ऊपर? वो शाइनिंग दिखेगा और लॉन्ग लास्टिंग भी करेगा, कुछ दिक्कत नहीं होगा आपको. डस्ट हुआ था पानी में भी साफ कर सकते हैं, मनी प्लांट कर सकते हैं, डेकोरेशन के लिए भी रख सकते हैं. ఓ वैसे भी इस्तेमाल कर सकते हैं इसको लिए. ఇక చూసారా ఈ బాటిల్ మీద ఈ ఆర్ట్ వేసారు కదా. సో ఇది ట్రైబల్ ఆర్ట్ అంటారు, వర్లీ ఆర్ట్ అంటారు అనమాట. సో ఇది వాషబుల్ కూడా అంట. ఫస్ట్ దీనిపైన క్లాత్ వేసి తర్వాత ఈ ఆర్ట్ దీనిపైన వేసారు అని చెప్తుంది. నేను ఈ ట్రాన్స్లేషన్ ఎందుకు చేస్తున్నా అంటే హిందీ అర్థం కాని వాళ్ళ కోసం చేస్తున్నా. హిందీ వాళ్ళ అర్థమయ్యే వాళ్ళకి ఇప్పటికే అర్థమై ఉంటుంది తను ఏం చెప్తుంది అన్నది. ఇక్కడ పేపర్స్ ఉన్నాయి కదా. సో ఈ పేపర్స్లో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి తెలుసా? పికాక్స్, స్పారోస్, एंट, हेन, क्रो, स्टेप बाय स्टेप में सिखाते हैं. पहले वर्ली का बेसिक सिखाते हैं बच्चे को, बाद में बर्ड्स, एनिमल बर्ड्स और हाउसेस ऐसे सब पेंसिल में ड्रा करने के बाद कलरिंग स्टार्ट करेंगे. जिसको पसंद है, जो डिजाइन पसंद है वो डिजाइन बना के. హాయ్. హాయ్. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఇట్ ఫీల్స్ నైస్. ఏం నేర్చుకుంటున్నావు? వార్లీ ఆర్ట్, ఇంకా మధుబని. 2. కానీ మధుబని కొంచెం టఫ్ అంటారు కదా. ఐ ఫీల్ ఇట్స్ నాట్ టఫ్. యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, ఐ థింక్ సో. ఎస్. సో ఎందుకు మధుబని అండ్ ఈ ట్రైబ్ ఆర్టే చూస్ చేసుకున్నారు మీరు? నాకు ఆ మధుబని పెయింటింగ్ ఇట్ ఫీల్స్ గుడ్ వెన్ ఐ డూ ఇట్. ఇట్ ఫీల్స్ గుడ్. నాకు మంచిగా అనిపిస్తుంది. మీకు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడ జాయిన్ అవ్వడం? లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా? ఇక్కడ జాయిన్ అవ్వడం ఇట్స్ మై ఫస్ట్ టైం. ఓకే. లాస్ట్ సమ్మర్ క్యాంప్ ఎక్కడ జాయిన్ అయ్యారు? సమ్మర్ క్యాంప్ కాదు, ఐ యూస్ టు గో ఫర్ హార్ట్ క్లాసెస్. ఓహో, క్లాసెస్కి వెళ్తుంటారు. సో ఏంటి మీ టైమింగ్స్ ఏంటి? 4 to 7. 4 to 7 ఎవ్రీ డే. టైం ఉంటుందా స్టడీస్ అండ్ ఆర్ట్స్? ఉంటుంది. సో మరి ఇక్కడ ఈ 15 days క్యాంప్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్ ఫీల్స్ గుడ్. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. సో ఈ 15 daysలో బేసిక్ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాగుందండి. బాగుంది. ఎన్ని డేస్ అవుతుంది మీరు? ఈరోజు జాయిన్ ఏం నేర్పిస్తున్నారు ఇవాళ? ట్రైబల్ ట్రైబల్ ఆర్ట్. సో ఇష్టమా ఇది? ఆర్ట్ ఇంట్రెస్ట్.
ఆర్ట్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ టైమా మీరు జాయిన్ అవ్వడం? అవునండి, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం జాయిన్ అవ్వడం. సో ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ టైమా లేదంటే ఇదివరకు ఎక్కడైనా చేశారా? లేదు, ఇక్కడ ఫస్ట్ టైం. అవునా. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి బాగుంది. చాలా. సో ఎందుకు ఇదే ఆర్ట్ చూస్ చేసుకున్నారు? అలా ఏం లేదు, ఇంట్రెస్ట్ అంతే. ఇంట్రెస్ట్ అంతే. సో ఈ ఆర్ట్ దేనిపైన వేస్తుంటారు ఇన్ జనరల్గా? సో ఇది ఇప్పుడైతే దీనిపైన కనిపిస్తుంది మనకి. ఇన్ జనరల్గా వీటిపైన ఇంకెక్కడైనా వేస్తుంది? ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అవునా. సో మరి ఈ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది కదా, ఎక్కడైనా నీట్ మీద యూజ్ చేస్తున్నారు. అయితే ఈ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ అంటే స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది అంటారు. అవునా? అవును. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట, స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మేము కూడా ఏదైనా ఒక ఆర్ట్ నేర్చుకుంటాం, ఇన్ జనరల్గా పిల్లలతో అంత టైం ఉండదు కాబట్టి అని. అవునా? అవునండి. సో మీ పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారా? మా పాప జాయిన్ అయింది, పాప కోసం వచ్చాను, నేను జాయిన్ అయ్యాను. ఇన్ జనరల్గా పిల్లలకే సమ్మర్ క్యాంప్ ఉంటుంది, కానీ ఇక్కడ పెద్దలకు కూడా సమ్మర్ క్యాంప్ ఉన్నట్టుంది. అది ఒక ఆఫర్ అనుకోవాలి. అంతే. అసలుకి పిల్లలకి పెద్దలకి కలిపి కాంబినేషన్లో పెట్టకపోతే ఈ ఆర్ట్ నేర్చుకునే టైం ఉంటుందా? లేదండి, లేదు. లేదు. పిల్లలకు స్కూల్ టైం ఎట్లా ఉంటుంది అసలుకి? ఇంత టైం స్పెండ్ చేయగలుగుతారా ఇన్ కేస్ పిల్లలకు స్కూల్ ఉంటే? లేదు, లేదు, ఇంత టైం స్పెండ్ చేయలేదు. బిజీ హడావిడి లైఫ్. సో ఇట్లా ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాము, ఈ ఆర్ట్ గురించి తెలుసుకుందాం. సో ఎట్లా అనిపిస్తుందండి ఇక్కడ నేర్చుకోవడం? ఒక 2 hours ఇంట్లో నుంచి వదిలేసి వచ్చి హ్యాపీగా పిల్లలతో పాటు రిలాక్స్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. ఎవరు ఆర్ట్ వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా. అండ్ మనం కొత్త ఆర్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం తర్వాత మళ్ళీ ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అట్లా ఏమైనా చేసుకొని ఇవ్వచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. అలా కూడా ఒక యూస్ఫుల్ ఐటమ్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఆర్ట్స్ అంటే మీకు బాగా ఇష్టం ఉన్నట్టు. చాలా. అసలు టైం ఉంటుందా డైలీ రొటీన్ లైఫ్లో వీటి కోసం టైం స్పెండ్ చేయడానికి? టైం స్పెండ్ చేస్తేనే మిగతా పనుల మీద చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ మీకు ఒక బెనిఫిట్ అనుకోవచ్చా? డెఫినెట్లీ. సో పిల్లలు అండ్ మీరు ఇద్దరు సో ఏమేమి నేర్చుకుంటున్నారు మరి సమ్మర్ క్యాంప్లో? ఈసారి అయితే మాత్రం ఇది వర్లీ ఆర్ట్ అండ్ అక్రిలిక్ పెయింటింగ్ తీసుకున్నాను. 2. సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. లాస్ట్ ఇయర్ లిప్పన్ అండ్ పాటరీ నేర్చుకున్నారు 2. సో లిప్పన్లో చేశారా మరి ఆర్ట్స్? సో ఈ 15 days బేసిక్ మొత్తం వచ్చేస్తుంది అనుకుంటా. ఓకే, వచ్చేస్తుంది బేసిక్ డిపెండ్స్ అపాన్ అవర్ క్రియేటివిటీ. ఇంకా తర్వాత మనం అడాప్ట్ చేసుకోవాలి డెఫినెట్గా. పిల్లలు కూడా ఉన్నారండి. ఇదిగో మా బాబు ఏం చేస్తున్నారు? తను షెల్ ఆర్ట్ అండ్ మండలా తీసుకున్నాడు. మండల్ అండ్ షెల్ ఆర్ట్. సో ఎందుకు ట్రెడిషన్ ఆర్ట్స్ వైపు పిల్లల్ని ఈసారి జాయిన్ చేశారు సమ్మర్ క్యాంప్లో? ఇట్లాగా అన్నీ ఒక దగ్గరే దొరకదు కదా ముందు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేట్గా ఒక్క ఆర్ట్ ఫామ్ నేర్పిస్తారు, కానీ అన్నీ ఒకటే చోట అనేది రేర్ దొరకడం మనకి. సో దట్స్ వై అండ్ ఇట్స్ క్లోజ్ బై ఆల్సో ఫర్ మీ. ఉండేది ఇక్కడ దగ్గరలోనే ఉంటాను, నేను కొండాపూర్లో ఉంటాను. ఓకే. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్. అండ్ ఇక్కడ చైల్డ్ ప్లస్ పేరెంట్ 1+1 ఆఫర్ లాగా ఉంది. వాళ్ళతో పాటు నేను కూడా బ్యాగ్ సర్దేసుకొని వచ్చేస్తాను. ఇద్దరు కలిసి మంచి సమ్మర్ క్యాంప్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఓ ముగ్గురు. పాప అక్కడ ఉంది. పాపకి ఏం నేర్పిస్తున్నారు? పాప అక్రిలిక్ అండ్ మండల. మంచి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు, మీ సార్ తప్ప. సమ్మర్ క్యాంప్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు, నాకు తెలిసి. థ్యాంక్ యూ. సో ఫుల్ బిజీగా ఉన్నారు, కొంచెం డిస్టర్బ్ చేస్తా, సారీ ఫర్ डिस्टर्बेंस सर. సో क्या सिखा रहे हैं आप ये 15 days पे? एक्चुअली एक्रेलिक पेंटिंग, शेडिंग और कुछ छोटे बच्चे उनको कलर ब्लेंडिंग, 4 पेंटिंग्स ये 15 डेज में कंप्लीट होगा. 4 पेंटिंग्स में शेडिंग, कलर ब्लेंडिंग और जो बिगिनर सीनियर हैं उनके लिए कलर मिक्सिंग पूरा. ओहो. सो कैसे क्रेज कैसे बच्चों में ये आर्ट के ऊपर? अच्छा है. अच्छा है. हाँ, अच्छा. बच्चों के ज़्यादा उनका पेरेंट्स ही दिख रहे हैं हम लोगों को तो इधर. हाँ, पेरेंट्स है. एक्चुअली मेरे क्लास में सीनियर्स ज़्यादा है, बच्चे कम हैं. तो कितना बैचेस चल रहा अभी? 2 बैचेस है मेरा. 2 बैचेस. हाँ, 1.5 hour. नेक्स्ट डे 1.5 hour. कितने दिन तक चलेगा ये आर्ट? 15 डेज चलेगा. 15 डेज. हाँ. उसके बाद कोई भी सीखना का इच्छा है तो? हाँ, सीख सकते हैं. मेरा क्लासेस भी रहता है. इधर ही? हाँ, शिल्पाराव में वीकेंड रहता है और कोंडापुर पे मेरा इंस्टीट्यूट है, वहाँ पे भी सीख सकते हैं ऐसा. ఓకే డన్. సో హాయ్ అండి. హాయ్. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ క్లాసెస్? బాగా నేర్పిస్తున్నారు, మేము కూడా నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటున్నారు. ఏమేమి నేర్చుకుంటున్నారు ఇక్కడ? యాక్రిలిక్ పెయింటింగ్, పెన్సిల్ స్కెచ్ నేను తీసుకుంది. ఓకే. ఇంట్రెస్టా? అవును, ఇంట్రెస్ట్.
అసలు ఇన్ని రోజులు అసలు నేర్చుకునే టైం ఉందా? నేను టీచింగ్ చేసేదాన్ని మానేసాను, ఇంకా బాగా నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాను. సో ఇది సమ్మర్ క్యాంప్ ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? బాగుంది. బాగుంది. సో పిల్లలు కూడా ఉన్నారా, ఎవరైనా జాయిన్ చేశారా లేదంటే మీరు లేదండి. మాత్రమే వచ్చారా? నేను మాత్రమే నేర్చుకుంటాను. ఓ సూపర్. అసలు ఇన్ జనరల్ గా అయితే పిల్లలతో పాటు వచ్చి పిల్లలు అక్కడ, పేరెంట్స్ ఇక్కడ నేర్చుకుంటారు. అవును. కానీ మీరు మాత్రం ఓన్లీ స్పెసిఫిక్ గా దీనికోసమే వచ్చారు. దీనికోసమే వచ్చాను. ఓకే, ఎంత చార్జ్ చేస్తున్నారు వీళ్ళు? దీనికి 1500 యాక్రిలిక్ పెయింటింగ్కి అంతే. ఓకే, ఓన్లీ 1500లో రెండు ఏవైనా. సో చూసిరా ఎంత కాస్ట్ కూడా తక్కువ. ఇంకొంతమంది మాట్లాడదాం. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? మాట్లాడలేరు. కాన్సన్ట్రేషన్ అంతా పెయింటింగ్ మీదే ఉంది, నేను మాట్లాడలేను. ఇట్స్ ఓకే. సో పిల్లలతో మాట్లాడిద్దాం, ఎందుకంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. హాయ్. నాతో కూడా అసలు వాళ్ళది, పిల్లలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కానీ పెద్దలు వస్తలే. హాయ్ నానా, ఏం నేర్చుకుంటున్నావు? అక్రిలిక్ పెయింటింగ్ ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. సో సమ్మర్ క్యాంప్ మొత్తం ఇక్కడైనా 15 days? ఏమేమి నేర్చుకుంటున్నావు ఇంకా ఆర్కిలిక్ పెయింటింగ్తో పాటు? అక్రిలిక్ పెయింటింగ్తో పాటు నేను పెన్సిల్ షేడింగ్ నేర్చుకుంటున్నా. రెండు నేర్చుకుంటున్నావు. సో నీకు ఇష్టమా? మమ్మీ జాయిన్ చేశారా? నాకు ఇష్టం. ఈ రెండు నీకు ఇష్టం. అండ్ ఇది ఎవరు గీసారు? ఈ నేను. drawing? నేనే. నువ్వే గీసావా? సో ఇవాళ ఎన్ని డేస్? ఇది సెకండ్ డే. సెకండ్ డేకే ఇంత పర్ఫెక్ట్గా గీసావా? నేను ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేసావా? నిన్న ప్రాక్టీస్ చేసావా వెళ్ళి? లాస్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్ళావు సమ్మర్ క్యాంప్? లాస్ట్ ఇయర్ నేను సమ్మర్ క్యాంప్ వెళ్ళే. ఇక్కడే బాగుందా మరి ఇక్కడ సమ్మర్ క్యాంప్? చాలా బాగుంది. సో నిన్నే నేర్పించారు సార్? ఇవాళ ఈ షేడింగ్ ఎక్కడ డార్క్ ఉంటుందో నేర్పించిండు, ఈ డ్రాయింగ్ ఎట్లా చేయాలో ఇవన్నీ నేర్పిస్తున్నాడు సార్. సో ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నా. ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నావు మరి ఇక్కడ? ఇంకా ఆప్షన్స్ ఉంటే నేను పాటరీ కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. కానీ టైం లేదు కదా, రెండిటికి టైం సరిపోయింది కదా. సో పిల్లలు ఇంట్రెస్ట్ చూసారా? వాళ్ళకి ఉన్న కొంచెం టైంలో కూడా ఇంకా మోర్ నేర్చుకోవాలనే అవకాశం. అండ్ ఒక్కొక్కరి క్రియేటివిటీ. ఒక అమ్మాయి అక్కడ మనకి ఒక చెట్టు కొమ్మ గీస్తుంది కదా, ఇక్కడనేమో శివలింగం. హాయ్, ఏం గీస్తున్నావు? శివలింగం. ఇంకా ఇవన్నీ ఏంటి శివలింగానికి? ఇవన్నీ ఏంటి? మెడలో. మెడలో ఏమంటారు వీటిని? మాల. మాల గీస్తున్నావా? ఇదేంటి? సన్. సన్. ఇది క్లౌడ్స్. క్లౌడ్స్. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? నేను సార్కి ఇక్కడ నేర్చుకున్నాను. సార్ నేర్పించారా? ఇష్టమా నీకు ఇది ఆర్ట్? ఇంకేమేమి ఇష్టం? పెన్సిల్ స్కెచ్ ఆర్ట్ ఇష్టం. పెన్సిల్ స్కెచ్ అండ్ ఆర్కిలిక్ ఈ రెండు నేర్చుకుంటున్నావు ఈసారి? లాస్ట్ ఇయర్ వచ్చావా? ఇది ఫస్ట్ టైమా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ ఏం నేర్చుకున్నావు? లాస్ట్ ఇయర్ పాటరీ ఇంకా సీషెల్ ఆర్ట్ నేర్చుకున్నాను. ఓహో, రెండు కంప్లీట్ చేసావు. మరి వచ్చిందా సీషెల్? గుర్తుందా ఆర్ట్? చేస్తావా ఇంట్లో? చేస్తా. మరి పాటరీ? పాటరీ మట్టి ఉండాలి. లేదా మట్టి? మట్టి దొరకదు, అందుకని ఈసారి ఇది చూస్ చేసుకున్నావా? మట్టి దొరకట్లేదట హైదరాబాద్లో. హాయ్ నాన్న, ఏం చేస్తున్నావు నువ్వు? బీచ్ సైడ్ ఆర్ట్. బీచ్ సైడ్ ఆర్ట్. బీచ్ సైడ్ ఆర్ట్. ఇవాళ స్టార్ట్ చేసావా ఇది? కంప్లీట్ అవుతుందా ఇవాళ? 1 dayలో? 1 dayలో కంప్లీట్ చేసేస్తావా? తెలీదు. సో ఇక్కడ షేడ్స్ కనిపిస్తున్నాయి, షేడ్స్ కలర్స్ అవన్నీ కూడా చెప్తారా? సో చెప్తున్నారు. ఇంకేం నేర్చుకుంటున్నావు వీటితో పాటు? వీటితో పాటు పెన్సిల్ స్కెచింగ్. లాస్ట్ ఇయర్ వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చావు? పెన్సిల్ స్కెచింగ్. లాస్ట్ ఇయర్ ఏం నేర్చుకున్నావు? పెన్సిల్ స్కెచింగ్ ఇంకా ట్రైబల్ ఆర్ట్. ఓకే. సో ఇయర్ అక్రిలిక్ పెయింటింగ్ ఇంకా పెన్సిల్ స్కెచింగ్. మళ్ళీ పెన్సిల్ స్కెచ్. పెన్సిల్ స్కెచ్ ఇష్టమా బాగా? సో లాస్ట్ ఇయర్ డిఫరెన్సియేషన్ ఉందా మరి? ఇవాళ రియలిస్టిక్ బుద్ధ గీసాం, లాస్ట్ ఇయర్ కప్ గీసాం. ఓ, నచ్చిందా ఇక్కడ సమ్మర్ క్యాంప్? అయితే మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా జాయిన్ అయిపోయావు? నువ్వు ఒక్కడివే జాయిన్ అయ్యావా, ఇంకెవరైనా జాయిన్ అయ్యారా? వీళ్ళిద్దరు మా సిబ్లింగ్స్. 3 members జాయిన్ అయ్యారా? సూపర్ అసలు. సో ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా ఒకసారి మనం మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు అనేది. హాయ్ అండి. సో ఏం నేర్పిస్తున్నారు అసలు? అక్రిలిక్ పెయింట్. సో ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ సమ్మర్ క్యాంప్?
చాలా బాగుందండి. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఎలా తెలుసు? యాక్చువల్లీ మా కజిన్స్ ఉన్నారు, వీళ్ళిద్దరు మా కజిన్స్ అనమాట. కొంచెం వాళ్ళతో పాటు మా బాబుని జాయిన్ చేయడానికని వచ్చాము. కొంచెం ముందుకు రండి. బాబుని జాయిన్ చేయడానికి బాబుని జాయిన్ చేయడానికి వచ్చాము. సో ఎంజాయ్ చేస్తున్నారా మరి పిల్లలు? చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా బాగుంది కూడా, ఇది ఫస్ట్ టైం మేము రావడం. అవునా? సో ఎందుకు ఈ ట్రెడిషనల్ ఆర్ట్స్ నేర్పియాలి పిల్లలకి అనుకుంటున్నారు? అంటే ఇప్పట్లో పిల్లలకి ఇవన్నీ ఏమీ తెలియట్లేదు. మ్యాక్స్ అందరూ టీవీ సిస్టమ్ వాటికి అడిక్ట్ అయిపోతున్నారు. ఇలా కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఏమీ తెలియట్లేదు. నెక్స్ట్ అంటే వీళ్ళకి ఏం చేయాలనేది తెలియట్లేదు. మ్యాక్సిమం అందరూ కూడా విజన్కి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం నేర్పిద్దాము, పిల్లలకి అన్నీ అలవాటు అవుతే బాగుంటుంది అని చెప్పి నేర్పిస్తున్నాను. సో మీరేమి నేర్చుకుంటున్నారా? లేదండి, ఓన్లీ పిల్లలకు మాత్రం. ఓన్లీ పిల్లలకు మాత్రం. సో ఏమేమి నేర్చుకుంటున్నారు మీ బాబు? యాక్రిలిక్ పెయింట్, ఇంకా పెన్సిల్ ఆర్ట్. పెన్సిల్ ఆర్ట్, ఈ రెండు. ఆర్ట్స్ అంటే ఇష్టం? బాగా ఇష్టం. ఓకే. అసలు యాక్చువల్లీ మా బాబుకి ఆర్ట్ కోసం తెలీదు, అందుకు కొంచెం టచ్ ఇస్తే బాగుంటుంది కదా. సో వాళ్ళకి ఫీడింగ్ అనమాట సమ్మర్ క్యాంప్ తోటి. యాక్చువల్లీ మాది వైజాగ్ నుంచి సమ్మర్ క్యాంప్ అని వచ్చాం. సమ్మర్ క్యాంప్ కోసం వచ్చారా? వచ్చాం, వైజాగ్ నుండి వచ్చాం. ఓ మై గాడ్, ఎందుకు అక్కడ ఏం లేవా ఇట్లాంటివి? అక్కడ ఇంత యాక్టివిటీస్ అవి ఏమీ లేవు వైజాగ్లో. ఓకే. అందుకని ఇక్కడ కొంచెం బాగున్నది అని చెప్పి తీసుకొని వచ్చాం. ఓ మై గాడ్, నెక్స్ట్ టైం మా పాపను కూడా ట్రై చేస్తాను. నేను ఇంకా ఇక్కడ లోకల్స్ ఏమో ఇక్కడికే వచ్చారేమో. లేదండి, వైజాగ్ అండి. ఓకే. మరి మీరు వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చారు, సాటిస్ఫైడా మరి ఇక్కడ? ఫుల్ సాటిస్ఫైడ్, హ్యాపీ. మీరు వచ్చినందుకు ఇక్కడ సాటిస్ఫైడ్ గా సాటిస్ఫైడ్. ఈ 15 రోజులు ఏదో కొంత బేసిక్ వస్తుందా? వస్తుందండి, గ్యారంటీ వస్తుంది. ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఉంది. సో ఇదనమాట, సమ్మర్ క్యాంప్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ మాట నేను ఎందుకు అన్నానంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ద వీడియో నుంచి కూడా చూస్తుంది ఏంటంటే, పిల్లలు ఒకవైపు నేర్చుకుంటుంటే పెద్దలు ఇంకొక ఆర్ట్ నేర్చుకుంటారు. దాదాపు భగవద్గీత శ్లోకాస్తో పాటు 10 ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ నేర్పిస్తున్నారు. కాబట్టి ఏదో ఒకటి పిల్లలు ఏదైనా 1500 పే చేస్తే విత్ మెటీరియల్ వాళ్ళే వస్తారు. ఇంకా చెప్పాలంటే కేవలం వాళ్ళు ఛార్జ్ చేస్తుంది మెటీరియల్ మాత్రమే. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది పిల్లలకి నేర్పిస్తున్నారు. పిల్లలకనే కాదు, పెద్దలకు కూడా ఈ క్యాంప్ యూజ్ అవుతుంది, పెద్దలకు కూడా అదే నేర్పిస్తున్నారు. సో ఎవరైనా కానీ ఓన్లీ మెటీరియల్ ఛార్జ్ మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట. సో బయట వెళ్తే సమ్మర్ క్యాంప్లో ఇప్పటికీ వేలు కట్టాల్సి వస్తుంది పేరెంట్స్, కానీ ఇక్కడైతే కాస్టింగ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దట్టు మెటీరియల్ కాస్ట్ అండ్ ఫ్రీ ఆఫ్ కోచింగ్ 15 days పాటు ఉంటుంది. కాబట్టి ఏదో కొంత పిల్లలు ఎంటర్టైనింగ్తో పాటు బేసిక్ కూడా వస్తుంది వాళ్ళకి, ట్రెడిషనల్ ఆర్ట్ అనే ఒక ఉద్దేశంతో పేరెంట్స్ అయితే నేర్పిస్తున్నారు. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ క్యాంప్ అంతా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం అటైర్ కూడా చూస్తే సమ్మర్ క్యాంప్ అటైర్ చాలా డిఫరెంట్ ఉంది. శిల్పారామం అంటే మనకు తెలిసిందే విలేజ్ అటైర్ కనిపిస్తుంది కదా. సో అట్లాంటి అటైర్లోనే క్యాంప్ కండక్ట్ చేసి ఆ క్యాంప్లో ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. 15 days పాటు కూడా ఈ క్యాంప్ సాగిపోతుంది. ఇప్పటికే 3 days అయింది, ఇంకో 2 more days మాత్రమే ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ దట్ కంప్లీట్గా అడ్మిషన్స్ క్లోజ్ చేసేస్తుంటారు. ఇక కంటిన్యూ కోచింగ్ వైపు మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇది శిల్పారామం సమ్మర్ క్యాంప్కి సంబంధించిన స్పెషల్ ఇన్ఫర్మేషన్.